ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా రా అఫేర్ గురించి మాట్లాడదాం. ఈరోజు మనకి మన ఒబాఫెమి, బ్రాక్ లెస్నర్ మధ్యలో బ్రాల్ జరుగుతూ ఉంటది. అంటే ఆ సెక్యూరిటీస్ వచ్చి రింగ్‌లోనే ఇద్దరిని వేరు చేస్తారు. అండ్ జస్ట్ వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. అక్కడికే ఇక మన అయిపోయింది. మనకి టెలికాస్ట్ చేపించలేదు. అఫేర్‌లో మళ్ళీ బ్రాల్ కంటిన్యూ అయిందా? ఏం జరిగింది? అనే దాని గురించి మాట్లాడితే బ్రాక్ లెస్నర్ అండ్ ఓబాఫెమి మధ్యలో పెద్దగా బ్రాల్ ఏమీ జరగలేదు. బ్రాక్ లెస్నర్ కొద్దిసేపు ఆగి రింగ్ దిగి బయటకెళ్తాడు. రింగ్ దిగి బయటకెళ్ళి అక్కడ ఒక స్టీల్ స్టెప్స్ ఉంటాయి కదా! ఆ స్టీల్ స్టెప్స్‌ని రింగ్‌లోకి ఇసిరేస్తాడు. ఆ రింగ్‌లోకి ఇసిరేసేటప్పుడు ఒక సెక్యూరిటీ మెంబర్‌కి దెబ్బ తగులుతది. ఆ సెక్యూరిటీ మెంబర్ కింద పడిపోతాడు. అండ్ నెక్స్ట్ బ్రాక్ లెస్నర్ అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తాడు రింగ్ దగ్గర నుండి. అండ్ అదే టైంలో ఓబాఫెమి ఆ స్టీల్ స్టెప్స్‌ని తీసుకుంటాడు. రింగ్‌లో పడేస్తాడు కదా బ్రాక్ లెస్నర్. ఆ స్టీల్ స్టెప్స్‌ని తీసి బ్రాక్ లెస్నర్ పైన ఇసిరేద్దామని చూస్తాడు. బ్రాక్ లెస్నర్ కొంచెం ఎస్కేప్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్‌కి కోపం వచ్చి అక్కడేదో డబ్బా లాంటిది ఉంటది. ఆ డబ్బాని తీసి రింగ్‌లోకి ఇసిరేస్తాడు ఓబాఫెమి వైపు. అండ్ మళ్ళీ అదొక సెక్యూరిటీ మెంబర్‌కే తగులుతది. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ అక్కడ నుండి మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఒకటి ఫన్నీ థింగ్ జరిగింది. అదేంటంటే ఆ సెక్యూరిటీ మెంబర్ కింద పడిపోతాడు కదా! అండ్ అప్పుడు ఓబాఫెమి తనని చూడకుండా తట్టుకొని కింద పడిపోతాడన్నమాట. అండ్ ఓబాఫెమి కూడా కింద పడిపోతాడు. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టేజ్ వెళ్తాడు. అండ్ రింగ్‌లో ఓబాఫెమి ఒక సెక్యూరిటీ మెంబర్‌ని లావట్టి ఎత్తేస్తాడన్నమాట. అండ్ దాని తర్వాత ట్రిపుల్ హెచ్ కంట్రోల్ చేస్తాడు. ఇది అఫేర్‌లో జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పైప్ బాంబ్ గురించి. అసలు ఈ పైప్ బాంబ్ అంటే ఏంది అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. పైప్ బాంబ్ అంటే ఏం లేదు, రియాలిటీని మాట్లాడడం. జస్ట్ రియాలిటీని మాట్లాడడం. ఏ సూపర్ స్టార్ అయినా సరే, ఒక సూపర్ స్టార్ వచ్చి ఆ కంపెనీ గురించి ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఏదైనా రాజకీయాలు జరుగుతున్నాయా, ఏమైనా తప్పు జరుగుతుందా అనే దాని గురించి రియాలిటీగా మాట్లాడడం అన్నమాట. ఈరోజు సీఎం పంక్ వచ్చి రోమన్ రైన్స్ గురించి, అటు రాక్ గురించి, టీకేఓ గురించి ఎస్పెషల్లీ టీకేఓ గురించి కరెక్ట్గా మాట్లాడిండు సీఎం పంక్. అండ్ రోమన్ రైన్స్ గురించి కొంచెం లైన్ క్రాస్ అయినట్టుగా అనిపించింది ఒక టైప్లో చూస్తే. సరే, రోమన్ రైన్స్ని వాళ్ళ ఫాదరే తీసుకొచ్చిండు. బట్ రోమన్ రైన్స్ నెపోకిడ్ కాదు కదా. ఇప్పుడు రోమన్ రైన్స్కి ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా తన ఓన్ టాలెంట్తోనే తను బయటకు వచ్చిండు. ఇప్పుడు విన్స్ మెక్‌మ్యాన్ ఎంత సపోర్ట్ చేసినా సరే, ఆయన అక్కడ రోమన్ రైన్స్కి టాలెంట్ ఉండాలి కదా. ఆ టాలెంట్ ఉంది కాబట్టి రోమన్ రైన్స్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యిండు. అది మర్చిపోవద్దు. ఇది కొంచెం లైన్ క్రాస్ అయినట్టుగా అనిపించింది. పైప్ బాంబ్ అంటే కంపెనీ గురించి మొత్తం రియాలిటీ మాట్లాడడం అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే స్క్రిప్ట్కి సంబంధం లేకుండా రియాలిటీని మాట్లాడడం. బట్ ఇక్కడ ఈరోజు సీఎం పంక్ కొంచెం రియాలిటీని తప్పినట్టుగా అనిపించింది. ఒక ముక్కలో చెప్పాలంటే పైప్ బాంబ్ అంటే మనసులో ఉన్న మాటల్ని భయం లేకుండా మాట్లాడడం, అంతే అన్నమాట. అరే నెక్స్ట్ రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో వస్తున్నాడు. నెక్స్ట్ రాలో రోమన్ రైన్స్ వస్తున్నాడు. చూడాలి మరి రోమన్ రైన్స్ ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, బ్రాల్ ఏమైనా జరుగుతుందా? చాలా పెద్ద మాటలు మాట్లాడింది ఈరోజు సీఎం పంక్. దానికి రోమన్ రైన్స్ నుండి రిప్లై ఎలా ఉంటుందో అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గుంతర్ అండ్ పాల్ హేమన్ గురించి. ఈరోజు గుంతర్ పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ లో మాట్లాడినారు. పాల్ హేమన్ థ్యాంక్స్ చెప్పిండు. అండ్ నాకు ఇది సరిపోదు, నేను నాకు ఇంకా కావాలి అన్నట్టుగా గుంతర్ పాల్ హేమన్తో అన్నాడు. అండ్ ఇప్పుడు ఏముంటుంది వీళ్ళ మధ్యలో? ఒక రూమర్ ఏదో వస్తుంది. ఆ రూమర్ ఏంటంటే ఇప్పుడు గుంతర్ ప్రతి ఒక్క లెజెండ్ ని రిటైర్ చేస్తుంది కదా. ఇప్పుడు పాల్ హేమన్ గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ని సెట్ చేయాలంట. ఇది ఒక ఫేవర్ చేయాలంట గుంతర్కి. ఇది ఒక రూమర్ వస్తుంది. ఈ సమ్మర్ స్లామ్ లో అంట గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్య మ్యాచ్ జరుగుతుందంట. ఈ మ్యాచ్ కి మెయిన్ రీజన్ మన పాల్ హేమనే అవుతాడంట. పాల్ హేమనే ఈ మ్యాచ్ బుక్ చేయాలి. అండ్ అది గుంతర్కి ఒక డ్రీమ్ మ్యాచ్. ఆ డ్రీమ్ మ్యాచ్ జరిగేలా పాల్ హేమన్ చేయాలి. అండ్ ఇదే గుంతర్కి పాల్ హేమన్ చేసే ఫేవర్ అన్నట్టుగా ఈ టైప్ లో ఒక రూమర్. అండ్ ఇది నిజమవుతుందా కాదా అని తెలియదు. బట్ ఇక్కడ సెన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పాల్ హేమన్ కనుక బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ ని సెట్ చేస్తే మంచిగా చూపించవచ్చు వీళ్ళ మధ్య ఫ్యూల్ లో. పాల్ హేమన్ కి అండ్ ఇటు బ్రాక్ లెస్నర్ కి కూడా ప్రాబ్లమ్స్ పెట్టచ్చు. ఇదన్నమాట గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ కి దారి తీస్తుంది వీళ్ళ మధ్య స్టోరీ అన్నట్టుగా ఈ టైప్ లో ఒక రూమర్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డీమన్ ఫిన్ బ్యాలర్. డీమన్ ఫిన్ బ్యాలర్ ఫైనల్లీ రిటర్న్ వచ్చేస్తుండు. ఈ రోజు రాలో టీజ్ ఇచ్చినారు. అండ్ మన WWE గ్రాఫిక్ కార్డ్ ని కూడా సెట్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. డీమన్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామ్ మధ్య మ్యాచ్ సెట్ చేసేసింది.
అండ్ మ్యాచ్ ఇంతకుముందే సెట్ అయింది, బట్ గ్రాఫిక్ కార్డ్ లో డీమన్ ఫిన్ బ్యాలర్ ని యాడ్ చేసేసినారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ అండ్ ట్రిపుల్ హెచ్ వీళ్ళిద్దరు వాట్ యు వాంట్ టాక్ అబౌట్ షోలో, అంటే మన కోడీ రోడ్స్ పోడ్కాస్ట్ ఉంది కదా, సో దాంట్లోకి ట్రిపుల్ హెచ్ వెళ్తున్నాడు. అండ్ అది ఆల్రెడీ అయిపోయింది, బట్ మనకి యూట్యూబ్లో గురువారం అన్నా శుక్రవారం అన్నా వస్తుంది. సో ఏం మాట్లాడుకున్నారో అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో దేని గురించి మాట్లాడుంటాడు ట్రిపుల్ హెచ్ అండ్ కోడీ రోడ్స్ చూడాలి. మరి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ ఇంకొకటి, కోడీ రోడ్స్ పోడ్కాస్ట్లోకి రోమన్ రెన్స్ వెళ్ళాలని నాకు ఒక డ్రీమ్ అనమాట. వెళ్తే బాగుంటుంది, వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ వెళ్ళి మాట్లాడితే డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. చూద్దాం అది ఫ్యూచర్లో జరుగుతుందా జరగదా. సో బిజినెస్ ప్రకారం వీళ్ళు సెట్ చేస్తే వెళ్తారు, కానీ వీళ్ళంతా వీళ్ళుగా అంటే మన కోడీ రోడ్స్ రోమన్ రెన్స్ అనుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు. వీళ్ళిద్దరి మధ్య ఈగో అట్లా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ కనుక సెట్ చేస్తే వెళ్ళొచ్చు, జరగచ్చు ఫ్యూచర్లో, బట్ తక్కువ ఛాన్సెస్. సో జరిగితే చూడాలని నాకుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ గ్రాఫిక్ మ్యాచ్ కార్డ్ని కూడా సెట్ చేసేసినారు. అంటే ఆల్రెడీ సెట్ అయిపోయిండే, కాకపోతే ఇక్కడ ప్యాట్ మేకఫ్ని యాడ్ చేసినారన్నమాట, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ రేండీ ఆర్టన్ అండ్ మన కోడీ రోడ్స్ మధ్యలో ఫ్యూడ్ నడుస్తుంది కదా, ఇప్పుడు మొత్తం నాశనం చేసేసినారు కదా. డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా మధ్య పాస్ట్లో ఏం జరిగిందో అవన్నీ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్కి పాంట్రీకి ఇచ్చిన వీడియోస్ని, వీళ్ళిద్దరు మధ్య స్టోరీ ఉండే కదా ఆ వీడియోస్ని రీల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. సో అదే ఇక్కడ వీళ్ళ ఫ్యూల్లో చూపిస్తే అయిపోదు కదా అన్నట్టుగా ఈ టైప్లో ఫ్యాన్స్ అయితే అంటున్నారు. చూడాలి మరి ఈ రెస్ల్ మేనియాలోనైనా కోడీ రోడ్స్కి రేండీ ఆర్టన్ పంటికి ఇస్తారా. సో చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆ పంటికి కోసం. ఒకప్పుడు కెవిన్ ఓవెన్స్ ఫ్యూల్లో ఉన్నప్పుడు కెవిన్ ఓవెన్స్కి తగులుతుందని అన్నారు. అప్పుడు పైల్ డ్రైవర్ కొట్టుండే మన రేండీ ఆర్టన్కి కెవిన్ ఓవెన్స్. సో రివెంజ్గా మన రేండీ ఆర్టన్ పంటికి కొడతానని ఉండే, బట్ అది జరగలేదు. మళ్ళీ కోడీ రోడ్స్కి కొడతానని ఉండే కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్లో, అక్కడ కూడా జరగలేదు. ఫైనల్లీ ఈ రెస్ల్ మేనియాలోనైనా ఆ పంటికి కోడీ రోడ్స్కి పడుతుంది అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టికెట్ రేట్స్. మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ టీకేఓ, డబ్ల్యూడబ్ల్యూఈ కూడా కాదు టీకేఓ వాళ్ళు అనుకోండి. సో టీకేఓ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ టికెట్స్ రేట్స్ని తగ్గిస్తారంట. ఈ సమ్మర్ నుండి టికెట్స్ రేట్ అనేవి తగ్గిపోతాయి అంట. అంటే ఇప్పుడు ఇది సీఎం పంక్ ఈరోజు మాట్లాడిన దానికి వాళ్ళు భయపడి ఇట్లా అన్నారా అంటే అలా కాదు. సో వాళ్ళు ముందే డిసైడ్ అయినారంట ఈ టికెట్స్ రేట్స్ అనేవి తగ్గించడానికి ప్లాన్స్ చేస్తున్నారంట. ఈ సమ్మర్ నుండి ఎగ్జిక్యూట్ అవుతుందంట. తగ్గించాల్సిందే, మరి ఓవర్గా ఉన్నాయి రేట్స్. అండ్ కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ రావాలంటే ఒక్కోళ్ళు ఇద్దరు వస్తున్నారు ఒక ఫ్యామిలీ నుండి అంటే అది వేరు. బట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక రెస్ల్ మేనియాకి రావాలి అంటే ఇప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలన్నమాట. అట్లుంది టికెట్లో రేట్లు. సో కొంచెం తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావడానికి ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విన్స్ మెక్మ్యాన్ గురించి. సో విన్స్ మెక్మ్యాన్ అంటే కంటిన్యూగా పేరు అనేది మెన్షన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. రీసెంట్ టైంలో ఎక్కువ వినిపిస్తుంది మన విన్స్ మెక్మ్యాన్ నేమ్. అండ్ మేబీ విన్స్ మెక్మ్యాన్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజమా కాదా అని తెలియదు, కానీ రూమర్స్ అయితే వస్తున్నాయి. విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టుగా, బట్ అది ఎప్పుడు అనేది క్లారిటీగా చెప్పలేం. అండ్ ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాలుగా బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అనేటప్పుడు ఆ కేసు తీసినారు. అండ్ ఇప్పుడు మళ్ళీ రెస్ల్ మేనియాలో బ్రాక్ లెస్నర్ ఒక బిగ్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నాడు అనే దానిపైన ఇది ఒకటి సెట్ అయినప్పుడు మళ్ళీ ఆ కేసుని తీస్తున్నారు. అండ్ మళ్ళీ విన్స్ మెక్మ్యాన్ రిటర్న్ అవుతున్నాడు అనేటప్పుడు మళ్ళీ ఈ కేసు వస్తుంది, మళ్ళీ అడ్డుపడుతుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఏం పని లేనట్టుంది. ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ విన్సీ కావచ్చు, బ్రాక్ కావచ్చు, వీళ్ళందరూ రిటర్న్ చేస్తున్నారు అన్న టైంకే వాళ్ళు ఇక కరెక్ట్గా ఇక ఫ్యాన్స్లో ఇక మొత్తం హేర్ చేయాలి విన్సీని బ్రాక్ని అన్నట్టుగా ఆ కేసుని మళ్ళీ తవ్వి తీస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే ఏదో ఒకటి రిజల్ట్ అనేది రావాలి కదా. ఆ రిజల్ట్ అనేది సరిగా వస్తలేదు, బట్ ప్రతిసారి ఇదే అన్నమాట. సో ఒక మంచి మూవ్ వస్తుందనే టైంకి వచ్చి కేసుని తీసుకొస్తారు, మళ్ళీ షట్ డౌన్ చేస్తారు అనమాట. ఇది ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.